హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ చాప్టర్ 7 బైనామియల్ థియరం ఎక్సర్సైజ్ 7bలో సెకండ్ రోమన్ గురించి నేర్చుకుందామా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ని క్లిక్ చేసి ఆల్ని క్లిక్ చేయండి. మేము చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఒకవేళ ఆల్రెడీ సబ్స్క్రైబర్ అయితే ఒక లైక్ చేయండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. ఫోర్త్ వన్ అన్న సెకండ్ రోమన్లో షో దట్ c0 plus 3c1 plus 5c2 plus and so on 2n plus 1 into cn equal to 2n plus 2 into 2 power of n minus 1. ఫస్ట్ ఈ ఎల్హెచ్ఎస్ని ఎస్ అనుకోండి. లెట్ ఎస్ ఈక్వల్ టు ఏమైంది c0 ప్లస్ 3 ఇంటూ c1 ప్లస్ 5 ఇంటూ c2 ప్లస్ and so on ప్లస్ 2n plus 1 into cn. రివర్స్ ఆర్డర్లో రాయన్నా బై రైటింగ్ దట్ టర్మ్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటే ఈ ఈక్వేషన్ 1ని రివర్స్ ఆర్డర్లో రాస్తే ఏమైంది ఎస్ ఈక్వల్ టు రివర్స్ 2n plus 1. ఒకసారి ఇది గమనించండి. 1 ఇంటూ c0 రాయచ్చా, 3 5 ఇవి ఆడ్ నెంబర్స్ కదా, అంటే డిఫరెన్స్ అనేది ఆడ్ నెంబర్స్ 2 ఉండాలి. 2n plus 1 cn. నెక్స్ట్ టర్మ్ ఏమైంది దీనికి ముందు బిఫోర్ టర్ము ప్లస్ దీని డిఫరెన్స్ ఎంత ఉండాలి 2 ఉండాలి. 2n మైనస్ 1 cn తర్వాత ఏమొస్తుంది cn మైనస్ 1. నెక్స్ట్ 2n మైనస్ 3 ఇంటూ సి బైనామియల్ కోఎఫిషియంట్ ఆర్డర్లోనే ఉన్నాయి n మైనస్ 1. నెక్స్ట్ టర్మ్ ఏంటి n మైనస్ 2 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ ఇంకా 3 ఇంటూ c1 ప్లస్ 1 ఇంటూ c2 c0 ప్లస్ 3 ఇంటూ c1 ప్లస్ c0ని 1 ఇంటూ c0 రాసుకోవచ్చా. ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, నేను కొన్ని ఫార్ములాస్ చెప్పాను మీకు. ఏంటి అవి చూడండి. ఏంటో అవి ఎన్సిఆర్ ఈక్వల్ టు ఎన్సిఎన్ మైనస్ ఆర్ అని రాయొచ్చు కదా. అంటే ఇప్పుడు ఒకవేళ 5c3 ఉండింది అనుకోండి, దీన్ని ఏం రాయొచ్చు 5c2 రాయొచ్చు. 5 మైనస్ 3 ఏమైంది 2 రాయొచ్చు. అంతేనా. ఈ ఫామ్లో ఉపయోగించి వీటిని ఇప్పుడు సాల్వ్ చేద్దాం. సిఎన్ని ఏం రాయొచ్చు నాన్న సిఎన్ని c0 రాసుకోవచ్చా. ఎందుకు ఎన్సి0 ఈక్వల్ టు ఎన్సిఎన్ ఈక్వల్ టు 1. ఈ ఫామ్లో కూడా తెలుసు కదా ఎన్సి0 ఈక్వల్ టు ఎన్సిఎన్ ఈక్వల్ టు 1 కాబట్టి ఎన్సి0 ప్లేస్లో ఎన్సిఎన్ రాసుకోవచ్చు. 2n ప్లస్ 1 cn ప్లేస్లో ఏం రాయొచ్చు c0 ప్లస్ 2n మైనస్ 1 cn మైనస్ 1ని ఈ ఫామ్లో ఉపయోగించి ఏం రాయొచ్చు c1 రాయొచ్చు. చూడండి nc1 ఈక్వల్ టు ncn మైనస్ ఆర్ ప్లేస్లో ఏముంది ఇప్పుడు 1 ఉంది. ncn మైనస్ 1 ప్లేస్లో ఏం రాయొచ్చు nc1 రాయొచ్చు. cn మైనస్ 1 అన్న ncn మైనస్ 1 అన్న రెండు ఒకటే. ncn మైనస్ 1 అన్న cn మైనస్ 1 అన్న రెండు ఒకటే. ncn మైనస్ 1 ప్లేస్లో ఏం రాయొచ్చు nc1 రాయొచ్చు. ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం రాయొచ్చు దీని ప్లేస్లో c1 ప్లస్ 2n మైనస్ 3 ఇంటూ ఇప్పుడు ఇక్కడ ఏం రాయొచ్చు నాన్న c2 ఈక్వల్ టు nc2 ఈక్వల్ టు ఈ ఫామ్లో ఉపయోగించి చెప్పండి. nc2 ఈక్వల్ టు ncn మైనస్ 2. cn మైనస్ 2 ప్లేస్లో c2 రాయొచ్చా. cn మైనస్ 2 ప్లేస్లో c2. cn మైనస్ 2 ప్లేస్లో ఏం రాయాలి c2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 3c1. c1 ప్లేస్లో ఏం రాయొచ్చు ఇప్పుడే చెప్పాను కదా c1 ప్లేస్లో cn మైనస్ 1 రాయొచ్చు. c1 ప్లేస్లో cn మైనస్ 1 రాయొచ్చు. ఇక్కడ ఏం రాయాలి ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ 3 ఇంటూ c1 ప్లేస్లో cn మైనస్ 1 ప్లస్ 1 c0 ప్లేస్లో ఏం రాయొచ్చు c0 ప్లేస్లో cn రాయొచ్చు. 1 ఇంటూ cn. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. అర్థమైందా. నెక్స్ట్ ఏం చేయాలి ఆన్ యాడింగ్ ఈక్వేషన్ 1 and 2 ఆన్ బోత్ సైడ్స్. యాడింగ్ ఈక్వేషన్ 1 and 2
ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ ఏమైద్దిరా ఇది ఎస్ కదా, ఎస్ ప్లస్ ఎస్ ఏమైంది 2s ఈక్వల్ టు ఫస్ట్ C0 చూడండి, ఇక్కడ C0 ఏమైంది 1 కదా, C0 వాల్యూ ఇక్కడ 1. ఫస్ట్ ఈక్వేషన్లో C0 వాల్యూ ఎంత 1 ప్లస్ ఇక్కడ C0 వాల్యూ ఎంత 2n ప్లస్ 1, రెండిటికి కామన్గా ఏముంది C0. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే ఏమైంది 2n ప్లస్ 2 ఇంటూ C0. అర్థమైందా? ఇక్కడ C0ని కామన్ తీస్తే రెండిట్లో నుంచి ఏమైంది ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2n ప్లస్ 1 యాడ్ చేస్తే ఏమొచ్చింది 2n ప్లస్ 2 C0. రాద్దామా 2n ప్లస్ 2 ఇంటూ C0. నెక్స్ట్ ఇక్కడ C1ని ఇక్కడ C1ని యాడ్ చేయండి, ఏమైద్దో 3 ప్లస్ ఇక్కడ C1 వాల్యూ కోఎఫిషియంట్ ఎంత 3, ఇక్కడ C1 కోఎఫిషియంట్ ఎంత 2n మైనస్ 1 యాడ్ చేయాలి కాబట్టి 2n మైనస్ 1 ఇంటూ C1, రెండిటికి కామన్ ఏంటి C1. 3 నుంచి 1 పోతే ఎంతనన్నా ప్లస్ 2, 2n ప్లస్ 2 ఇంటూ C1. అర్థమైందా? 2n ప్లస్ 2 ఇంటూ C1. నెక్స్ట్ C2 రాస్తే 2n ప్లస్ 2 C2 ఆన్సో ఆన్. లాస్ట్ టర్మ్ ఏమైద్దిరనా లాస్ట్ 2n ప్లస్ 2 Cn మైనస్ 1 తీయండి, Cn మైనస్ 1 2n ప్లస్ 2 Cn మైనస్ 1. లాస్ట్ టర్మ్ ఏమైంది Cn రాయాలి, ఏమైంది ఇక్కడ 2n ప్లస్ 1 ప్లస్ 1 ఏమైంది 2n ప్లస్ 2 ఇంటూ Cn. లాస్ట్ టర్మ్ ఇది. మీకు ఫార్ములా ఒకటి చెప్పాను కదా, ఏంటది ఈ ప్రతి ఒక్క టర్మ్లోనూ 2n ప్లస్ 2 కామన్ ఉంది కదా, 2n ప్లస్ 2 కామన్ తీస్తే ఇంకేం మిగిలింది నాన్న C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ ఆన్సో ఆన్ ప్లస్ Cn మైనస్ 1 ప్లస్ Cn. ఏమేది NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ ఆన్సో ఆన్ NCn. ఫార్ములా ఏంటి దీనికి ఫార్ములా 2 పవర్ n. ఇది NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ NC3 ప్లస్ ఆన్సో ఆన్ NCn అంటే 2 పవర్ ఆఫ్ n. ఫార్ములా 2n ప్లస్ 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ n. ఈ వాల్యూ మొత్తం ప్లేస్లో ఏం రాస్తాం 2 పవర్ ఆఫ్ n రాస్తాం. ఇప్పుడు ఇటు సైడ్ ఏముంది 2s, మనకి s కావాలి. s ఈక్వల్ టు ఏమేది 2 ఇటు సైడ్కి వెళ్తే డివైడ్ అవుతుంది. 2n ప్లస్ 2 ఇంటూ 2 పవర్ n బై 2. ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n అంటే ఏం రాయొచ్చు ఏ పవర్ m మైనస్ n. ఇక్కడ పవర్లో 1 ఉంది కదా, పైకి వెళ్తే ఏమైంది 2n ప్లస్ 2 ఇంటూ 2 పవర్ n మైనస్ 1. ఇదే కదా చూపించమనింది RHS. ఎస్ అంటే ఏం తీసుకున్నామో అది రాసేసేయండి. దేర్ ఫోర్ రాసేసి ఇచ్చిన క్వశ్చన్ రాసేయండి. ఎస్ ప్లేస్లో మనం ఏం తీసుకున్నామో అది రాసాం. ఈక్వల్ టు ఏమొచ్చింది మనకు 2n ప్లస్ 2 ఇంటూ 2 పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇదే కదా ప్రూవ్ చేయమనింది. ఫిఫ్త్ వన్ అన్న ఫోర్త్ వన్ ఎలా చేసామో సేమ్ ఇది కూడా అలాగే. ప్రూవ్ దట్ ఫర్ ఎనీ రియల్ నెంబర్ a, d a ఇంటూ C0 ప్లస్ a ప్లస్ d ఇంటూ C1 ప్లస్ a ప్లస్ 2d ఇంటూ C2 ప్లస్ ఆన్సో ఆన్ a ప్లస్ nd ఇంటూ Cn ఈక్వల్ టు ఇది ప్రూవ్ చేయాలి. ఏం తీసుకోవాలన్నా ఫస్ట్ లెట్ LHSని ఎస్ తీసుకోండి. ఎస్ ఈక్వల్ టు a ఇంటూ C0 ప్లస్ a ప్లస్ d ఇంటూ C1 ప్లస్ a ప్లస్ 2d ఇంటూ C2 ప్లస్ ఆన్సో ఆన్ ప్లస్ a ప్లస్ nd ఇంటూ Cn. ఇవి బైనామియల్ కోఎఫిషియెంట్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. ఈ 1ని ఏం చేయాలి రివర్స్ ఆర్డర్లో రాయాలి. రివర్స్ ఆర్డర్లో రాస్తే ఏమైంది ఎస్ ఈక్వల్ టు ఫస్ట్ ఈ లాస్ట్ టర్మ్ రాయండి a ప్లస్ nd ఇంటూ Cn
దాని బిఫోర్ దీని ముందు టర్మ్ ఏమైంది ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి సిఎన్ అంటే నెక్స్ట్ టర్మ్ సిఎన్ మైనస్ 1 దీని ముందు టర్మ్ సిఎన్ మైనస్ 1 అవుతుంది. నెక్స్ట్ ప్లస్ ఆన్సో ఆన్ ప్లస్ ఏ ప్లస్ 2d ఇంటూ C2 ఏ ప్లస్ డి ఇంటూ C1 లాస్ట్ టర్మ్ ఇది రాస్తున్నాను ఏ ఇంటూ C0. నెక్స్ట్ ఏం చేయాలి ఇంతకుముందు చెప్పాను కదా ఫార్ములా ఏంటి ఎన్సిఆర్ సిఆర్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు సిఎన్ మైనస్ ఆర్ అని. ఇప్పుడు సిఎన్ ఈక్వల్ టు C0 రాయచ్చా 1 ఎన్సిఎన్ ఈక్వల్ టు ఎన్సి0 ఈక్వల్ టు 1. ఇప్పుడు చెప్పండి సిఎన్ ప్లేస్లో ఏం పెట్టచ్చు సిఎన్ ప్లేస్లో 1 పెట్టచ్చు C1 కావాలి C1 ప్లేస్లో ఏం పెట్టచ్చు సిఎన్ మైనస్ 1 సిఎన్ మైనస్ 1 ఎక్కడైనా కనపడితే మీరు ఏం పెట్టాలి C1 పెట్టాలి C1 కనపడితే సిఎన్ మైనస్ 1 పెట్టండి. నెక్స్ట్ C2 పెట్టండి ఆర్ ప్లేస్లో 2 తీసుకోండి ఏమేద్దు సిఎన్ మైనస్ 2 సిఎన్ మైనస్ 2 C2 కనపడితే సిఎన్ మైనస్ 2 పెట్టండి సిఎన్ మైనస్ 2 కనపడింది అనుకోండి C2 పెట్టండి. ఈ క్వశ్చన్స్కి మాత్రమే ఇలా ఓకేనా. ఇప్పుడు సిఎన్ కనపడింది కాబట్టి ఏంటి C0 పెట్టాలి C0 కనపడిన చోట సిఎన్ పెట్టండి ఏమైందో చెప్పండి. ఇప్పుడు ఏ ప్లస్ ఎన్డి ఇంటూ సిఎన్ కనపడింది కాబట్టి C0 ప్లస్ ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి ఇంటూ సిఎన్ మైనస్ 1 కనపడింది కాబట్టి C1 పెట్టచ్చా C1 ప్లస్ నెక్స్ట్ టర్మ్ ఏంటి ఏ ప్లస్ ఎన్ మైనస్ 2 ఇంటూ డి C2 ప్లస్ ఆన్సో ఆన్ ప్లస్ ఏ ఇంటూ C0 ప్లేస్లో ఏం పెట్టాలి C0 ప్లేస్లో సిఎన్ పెట్టండి ఏ ఇంటూ సిఎన్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. నెక్స్ట్ ఏం చేయాలి యాడింగ్ 1 and 2 and adding 1 and 2 on both sides we get ఏమైంది నాన్న ఇది 1 ఇది 2 ఎస్ ప్లస్ ఎస్ ఏమైంది పక్క 2s అవుతుంది 2s ఈక్వల్ టు ఏంటి C0 కామన్ తీస్తే ఏ ఇక్కడ ఉంది C0 ముందర ఏ ఉంది ఇక్కడ C0 ముందర ఏ ప్లస్ ఎన్డి ఉంది ఏ ప్లస్ ఎన్డి ఏమైంది ఇంటూ C0 2a ప్లస్ ఎన్డి ఇంటూ C0. నెక్స్ట్ C1 కామన్ తీస్తే ఏమైంది 1లో C1 కామన్ తీస్తే ఏ ప్లస్ డి ప్లస్ యాడ్ చేయాలి కాబట్టి ప్లస్ ఇక్కడ C1 కామన్ తీస్తే ఏమైంది ఏ ప్లస్ ఎన్ మైనస్ 1 ఇంటూ డి. ఇవి యాడ్ చేయండి ఏమైద్దో ఏ ప్లస్ డి ప్లస్ ఏ ప్లస్ ఎన్డి మైనస్ డి ప్లస్ డి మైనస్ డి క్యాన్సల్ ఏ ప్లస్ ఏ 2a ప్లస్ ఎన్డి ఇంటూ C1. ఇది C1 టర్మ్ కదా అట్లా రాసుకుంటూ పోతే అన్నీ ఏమవుతాయి 2a ప్లస్ ఎన్డి కామన్ వస్తుంది అంతేనా. 2s ఈక్వల్ టు 2a ప్లస్ ఎన్డి ఇంటూ C0 ప్లస్ 2a ప్లస్ ఎన్డి ఇంటూ C1 ప్లస్ 2a ప్లస్ ఎన్డి ఇంటూ C2 ప్లస్ ఆన్సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ సిఎన్ కామన్ తీస్తే ఏ ప్లస్ ఎన్డి ప్లస్ ఏ ఏమైద్ది 2a ప్లస్ ఎన్డి ఇంటూ సిఎన్. వీటిలో ఏం కామన్ తీయచ్చునా 2a ప్లస్ ఎన్డి కామన్ తీయచ్చా 2s ఈక్వల్ టు 2a ప్లస్ ఎన్డి కామన్ తీస్తే ఇంకేం మిగులుతాయి C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ C3 ప్లస్ ఆన్సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఏంటి సిఎన్ NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ NC3 ప్లస్ ఆన్సో ఆన్ NCN అంటే ఈ ఫార్ములా ఏంటి 2n. మీకు ఈ ఫార్ములా ఎలా వచ్చిందో ఇంట్రడక్షన్ పార్ట్లో చూడండి నాన్న చెప్పాను 1 ప్లస్ x ఎక్స్పాన్షన్లో 1 పెడితే వస్తుంది. 2s ఈక్వల్ టు ఏం రాయొచ్చు 2a ప్లస్ ఎన్డి ఇంటూ 2n. ఇక్కడ 2 అనేది మల్టిప్లికేషన్లో ఉంది ఇటు సైడ్కి వస్తే ఏమైంది డివైడ్ అవుతుంది s ఈక్వల్ టు ఏమైంది 2a ప్లస్ ఎన్డి ఇంటూ 2 పవర్ ఆఫ్ n బై 2 ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n ఏమైంది
ఏ పవర్ m మైనస్ n ఏమిద్రా 2a ప్లస్ nd ఇంటూ 2 పవర్ n మైనస్ 1 ఇంతేనా చూపించమనింది. దేర్ ఫోర్ ఎస్ ప్లేస్లో ఎస్ అని రాసేసేయండి. ఏం తీసుకున్నాము ఎస్ ప్లేస్లో ఏం తీసుకున్నామో అది రాసేసాం. ఏసీ నాట్ ఏ ప్లస్ డి ఇంటూ C1 ప్లస్ ఏ ప్లస్ 2d ఇంటూ C2 ఆన్సోన్ ఏ ప్లస్ nd ఇంటూ Cn వాల్యూ ఎంత వచ్చింది 2a ప్లస్ nd 2 పవర్ ఆఫ్ n మైనస్ 1. ఇదే కదా ప్రూవ్ చేయమనింది. 6th వన్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ నానా. ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ దెన్ ప్రూవ్ దట్ C0 ప్లస్ C1 బై 2 ప్లస్ C2 బై 3 ప్లస్ ఆన్సోన్ Cn బై n ప్లస్ 1. ఇది చెప్పుకునే ముందు కొన్ని ఫార్ములాస్ చూద్దాము. NC1 అంటే ఏంటి? NC1 nని 1 టైం రాసి బై 1 ఫ్యాక్టోరియల్ ఏమేదిరన్నా n. NC2 అంటే ఏంటి? nని 2 టైమ్స్ తగ్గించండి అంటే n ఇంటూ n మైనస్ 1 బై 2 ఫ్యాక్టోరియల్. 2 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 2 ఇంటూ 1. NC3 అంటే ఏంటన్నా? n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 బై 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 ఇంటూ 1 అంతేనా? ఇలా రాయచ్చు కదా. NC1 ఈక్వల్ టు n, NC2 ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 బై 2 ఇంటూ 1. నెక్స్ట్ NC3 అంటే n ఇంటూ n మైనస్ 1 n మైనస్ 2 అంటే 3 టైమ్స్ డిక్రీజ్ చేసాం. n మైనస్ 1 n మైనస్ 2 బై 3 ఇంటూ 2 ఇంటూ 1. పర్ముటేషన్స్ కాంబినేషన్స్లో క్లియర్గా చెప్పాను నాన్న. అర్థం కాని వాళ్ళు ఒకసారి అక్కడ ఇంట్రడక్షన్ చూడండి. ఇది ఈ ఫార్ములాస్ వస్తే ఇది చాలా ఈజీ అయిపోయింది నాన్న. చూడండి మనకి ఎల్హెచ్ఎస్ ఏమి ఇచ్చారు? టేక్ ఎల్హెచ్ఎస్, చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు C0 ప్లస్ C1 బై 2 ప్లస్ C2 బై 3 ప్లస్ ఆన్సోన్ ప్లస్ Cn బై n ప్లస్ 1. మీకేం చెప్పాను? C0 అంటే ఎంత? మనకు తెలిసిన ప్రాబ్లము 1 కదా. NC0 ఈక్వల్ టు NCn ఈక్వల్ టు 1, NC1 ఈక్వల్ టు n. చాలాసార్లు చెప్పాను ఈ ఫార్ములాస్, బాగా నేర్చుకోండి. ఇప్పుడు C0 ప్లేస్లో ఏం రాయొచ్చు? 1. NC1 అంటే ఏం రాయొచ్చు? NC1 అంటే C1 అన్నా NC1 అన్నా రెండు ఒకటి. ఏం రాయొచ్చు? n రాయొచ్చు. n బై 2 ప్లస్ C2 అంటే ఏం రాయొచ్చు? NC2 ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 2 n మైనస్ 1 బై 2 ఇంటూ 1 రాయొచ్చా? C2 ప్లేస్లో n ఇంటూ n మైనస్ 1 బై ఆల్రెడీ డినామినేటర్లో 3 ఉంది, ఇక్కడ డినామినేటర్లో 2 ఇంటూ 1 ఉంది కదా, అంటే దీన్ని ఏం రాయొచ్చు? 3 ఇంటూ 2 ఇంటూ 1 రాయొచ్చు. ప్లస్ C2 అంటే ఏం రాయొచ్చు? C2నే కదా రాసింది ఇప్పుడు. ప్లస్ ఆన్సోన్ ప్లస్ NCn వాల్యూ ఎంతనన్నా? NCn అన్నా Cn అన్నా రెండు ఒకటి. ఎంత? 1. ఇక్కడ 1 బై n ప్లస్ 1. మల్టిప్లై అండ్ డివైడ్ బై n ప్లస్ 1. న్యూమరేటర్ని డినామినేటర్ని ఏం చేయాలా? n ప్లస్ 1తో మల్టిప్లై చేసి డివైడ్ చేయండి. ఏమైద్దామా? డివైడ్ చేస్తే 1 బై n ప్లస్ 1. దీన్ని రెండు రకాలుగా చేయొచ్చు. ఎస్ అనుకొని కూడా చేయొచ్చు. 1 బై n ప్లస్ 1 డివైడ్ చేసాం. అదేవిధంగా దీన్ని మల్టిప్లై చేయండి ప్రతి ఒక్క న్యూమరేటర్కి. 1 ఇంటూ n ప్లస్ 1 n ప్లస్ 1. నెక్స్ట్ n ప్లస్ 1 ఇంటూ n బై 2 ప్లస్ n ప్లస్ 1 ఇంటూ n మైనస్ 1 బై 3 ఇంటూ 2 ఇంటూ 1. దీన్ని 2 ఇంటూ 1 కూడా రాసుకోవచ్చు కదా, బై 2ని. ప్లస్ ఆన్సోన్ ప్లస్ n ప్లస్ 1 బై n ప్లస్ 1. n ప్లస్ 1 ఇంటూ 1 బై n ప్లస్ 1. దీన్ని అలాగే రాసుకున్నాం. న్యూమరేటర్తో మల్టిప్లై చేసాం, డివైడ్ చేసాం. క్యాన్సిల్ చేయొద్దండి, ఇంపార్టెంట్. చూడండి 1 బై n ప్లస్ 1 ఇంటూ nని ఏం రాయొచ్చు? NC1 అని రాయొచ్చు. nని ఏం రాయొచ్చు? NC1. ఇక్కడ n ప్లస్ 1ని ఏం రాయొచ్చు? n ప్లస్ 1 C1 రాయచ్చా? రాయకూడదా? ప్లస్ దీన్ని ఏం రాయొచ్చు? n ప్లస్ 1 ఇంటూ n బై 2 ఇంటూ 1. n ప్లస్ 1 C2 రాయచ్చా? n ప్లస్ 1 C2 ప్లస్ ఈ మొత్తం టర్మ్ని ఏం రాయొచ్చు? n ప్లస్ 1
C3 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ దీన్ని ఏం రాయొచ్చునా n+1 Cn n+1 Cn+1 క్యాన్సిల్ అయిపోతుంది కదా 1 ఉంటుంది NCN అంటే 1 కదా n+1 n+1 క్యాన్సిల్ అయితే 1 ఈ 1 ప్లేస్లో ఏం రాయొచ్చు n+1 Cn+1 మనకు నేనేం చెప్పాను ఫార్ములా NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ ఆన్ సో ఆన్ NCN ఉందనుకో దీన్ని ఏం రాయొచ్చు 2n రాయొచ్చు మనకి ఇక్కడ NC0 లేదు ఇవన్నీ ఉన్నాయి NC0 లేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేసి లాస్ట్లో సబ్ట్రాక్ట్ చేయండి NC0 లేదు కాబట్టి 1/n+1 ఇంటూ NC0 అంటే ఏం రాయొచ్చు n+1 C0 ప్లస్ ఇంక ఇదంతా రాసేయండి ఏమైతుందన్నా n+1 C1 ప్లస్ n+1 C2 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టైం ఏంటి n+1 Cn+1 యాడ్ చేసాం కాబట్టి సబ్ట్రాక్ట్ కూడా చేయాలి కదా మైనస్ n+1 C0 ఇది మెయిన్ ఇంపార్టెంట్ మళ్ళీ ఇది క్యాన్సిల్ అయితే ముందు టర్మ్ రావాలి n+1 C0ని యాడ్ చేసాం కాబట్టి లాస్ట్ సబ్ట్రాక్ట్ చేసాం ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చునా ఇక్కడ వరకు NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ NC ఆన్ సో ఆన్ NCN = 2n రాయొచ్చు ఆ ప్లేస్లో ఏం రాయొచ్చు 1/n+1 ఇంటూ 2 ఇమేజ్ది n వాల్యూ ఏంటి ఇక్కడ n+1 మైనస్ ఇంక ఈడి వరకు రాసాం మైనస్ NC0 వాల్యూ ఎంత NC0 = 1 దీని ప్లేస్లో ఏం రాయొచ్చు 1 రాయొచ్చు -1 ఇదే కదా ప్రూవ్ చేయమనింది చూడండి దీన్ని ఎట్లా రాయొచ్చు నీట్గా 2n+1 -1/n+1 దట్ ఈస్ RHS LHS = RHS చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము ఈజీ కూడా ఫస్ట్ మీకు ఈ ఫార్ములాస్ తెలిస్తే సరిపోయిద్ది ఇక్కడున్న ఫార్ములాస్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ నాన్న సేమ్ ఇవే ఫార్ములాసే ఉంటాయి అర్థమైందా లేదో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాన్న సెవెంత్ క్వశ్చన్ సెకండ్ రౌండ్లో 7th వన్ నాన్న వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఖచ్చితంగా బాగా నేర్చుకోవాల్సిన క్వశ్చన్ నాన్న ఇఫ్ n ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అండ్ x ఈజ్ ఎనీ నాన్ జీరో రియల్ నెంబర్ దెన్ ప్రూవ్ దట్ అన్నాడు LHS = RHS ప్రూవ్ చేయాలి చాలా ఇంపార్టెంట్ చాలా ఈజీ కూడా ఫస్ట్ LHS తీసుకున్నానా LHS ఏమేద్రా LHS = C0 ప్లస్ C1 × x/2 LHS తీసుకున్నాం నెక్స్ట్ స్టెప్ ఏంటి C0 అంటే ఏంటి 1 కదా ప్లస్ C1 అంటే ఇంతకుముందు ప్రాబ్లంలోనే చెప్పాను C1 అంటే ఏం రాయొచ్చు C1 అంటే n రాయొచ్చు n/2 n/2 2ని 2 × 1 రాయొచ్చా ఇంటూ x C2 అంటే ఏం రాయొచ్చు నాన్న C2 = n × n-1/2 × 1 రాయొచ్చు ఆల్రెడీ డినామినేటర్లో 3 ఉంది కదా ఏం రాయొచ్చు C2ని n × n-1/2 × 1 ఆల్రెడీ డినామినేటర్ 3 ఉంది కాబట్టి 3 × 2 × 1 రాయండి n × n-1/3 × 2 × 1 ఇంటూ x². C3 అంటే ఏం రాయొచ్చు n × n-1 × n-2 డినామినేటర్లో ఆల్రెడీ 4 ఉంది ఇక్కడ ఏమొచ్చింది 3 × 2 × 1 దీన్ని ఏం రాయొచ్చు 4 × 3 × 2 × 1 ఇంటూ x³ ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ Cn అంటే ఏంటి NCN వాల్యూ 1 కదా 1/n+1 ఇంటూ x⁴n. నెక్స్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం బాగా వినాలి. ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని n+1 ఇంటూ xతో మల్టిప్లై చేసి డివైడ్ చేయాలి. మల్టిప్లై అండ్ డివైడ్ బై n+1 అండ్ ఇంటూ x. న్యూమరేటర్ని డినామినేటర్ ఏం చేయాలి
1/n+1 ఇంటూ ఇంతకుముందు ప్రాబ్లంలో ఓన్లీ n+1తోనే మల్టిప్లై చేసాం, డివైడ్ చేసాం. n+1 ఇంటూ ఎక్స్ డివైడ్ చేసాం. ఇంకా ప్రతి ఒక్క టర్మ్కి న్యూమరేటర్కి మల్టిప్లై చేయండి. ఏమేద్దో n+1 ఇంటూ ఎక్స్ ప్లస్ ఇక్కడ n ఇంటూ ఆల్రెడీ n ఇంటూ ఎక్స్ ఉంది కదా, ఆల్రెడీ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ అవుద్ది. n+1 ఇంటూ n ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ బై 2 ఇంటూ 1 ప్లస్ n+1 ఇంటూ n ఇంటూ n-1 బై 3 ఇంటూ 2 ఇంటూ 1 ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఎక్స్ స్క్వేర్ ఏమైంది x³ ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ లాస్ట్ టర్మ్ ఏమైంది నాన్న n+1 ఇంటూ బై n+1 x ఇంటూ x పవర్ ఆఫ్ n x ఇంటూ x పవర్ ఆఫ్ n ఏమైంది a పవర్ ఆఫ్ m ఇంటూ a పవర్ ఆఫ్ n a పవర్ m ప్లస్ n n+1 రాయచ్చా, ఎక్స్తో కూడా మల్టిప్లై చేయాలి కదా, ఇంటూ లాస్ట్ టర్మ్ ఏమైంది n+1. ఇది 1 అయిపోయింది. n+1 క్యాన్సిల్ అయితే 1. ఈ 1 ప్లేస్లో ఏం రాయొచ్చు, నెక్స్ట్ స్టెప్ ఏంటన్నా 1/n+1 ఇంటూ ఎక్స్. ఫస్ట్ టర్మ్ చూడండి ఏం రాయొచ్చు, n+1ని n+1c1 రాయొచ్చా, n+1c1 ఇంటూ ఎక్స్. ఈ టర్మ్ మొత్తాన్ని n+1c2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఈ టర్మ్ మొత్తాన్ని ఏం రాయొచ్చు n+1c3 ఇంటూ x³ ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ ఈ టర్మ్ ఏమైంది నాన్న n+1 ఇంటూ ఎక్స్ పవర్ n+1. ఇప్పుడు మనకు మళ్ళీ సేమ్ ఫార్ములానే ఏంటిమా, ఇక్కడ NC0 ఉంటే 2 పవర్ ఆఫ్ n రాయొచ్చు. NC0 లేదు కాబట్టి ఈ టర్మ్కి n+1C0ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి. ఏమైద్దో 1/n+1 ఇంటూ ఎక్స్, n+1C0ని యాడ్ చేసాం, n+1C0 ప్లస్ n+1C1 ఇంటూ ఎక్స్ ప్లస్ n+1C2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ n+1C n+1 ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n+1 మైనస్ ఇక్కడ యాడ్ చేసాం కాబట్టి లాస్ట్లో ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేయాలి, n+1C0. ఈ ఫార్ములా ఏంటి మీకు కూడా చెప్పాను, ఇది కూడా NC0 ప్లస్ NC1 ఇంటూ ఎక్స్ ప్లస్ NC2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆన్ సో ఆన్ NCn ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n ఈక్వల్ టు 1 + x హోల్ పవర్ ఆఫ్ n ఎక్స్పాన్షన్. ఇది NC0 NC1 ఇంటూ ఎక్స్ ప్లస్ NC2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఆన్ సో ఆన్ NCn ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n ఏంటి 1 + x హోల్ పవర్ ఆఫ్ n. అదే కదా NC0 NC1 ఇంటూ ఎక్స్ ప్లస్ NC2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ NCn ఇంటూ ఎక్స్ పవర్ ఆఫ్ n ఏమైంది నాన్న 1 + x హోల్ పవర్ ఆఫ్ n n+1 ఇంటూ ఎక్స్. ఈ మొత్తాన్ని ఏం రాయొచ్చు ఈడి వరకు 1 + x హోల్ పవర్ ఆఫ్ n వాల్యూ ఎంత n+1, ఇంకా NC0 వాల్యూ ఎంత 1 -1. ఇది బ్రాకెట్, డినామినేటర్లో వాల్యూ రాసేసండి. ఏమైద్దో 1 + x హోల్ పవర్ ఆఫ్ n+1 -1/n+1 ఇంటూ ఎక్స్. ఇదే కదా RHS, దట్ ఈస్ RHS. ఇదే చూపించమన్నది. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లము, నిదానంగా చేయండి. ఎయిత్ వన్ అన్న ప్రూవ్ దట్ 2C0 2 into C0 plus 5 into C1 plus 8 into C2 plus on so on plus 3n plus 2 into Cn equal to 3n plus 4 into 2 power of n minus 1. ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం లాగానే నాన్న ఇదేంటి లెట్ ఇంతకుముందు ఏదేది 4 5 5 6
ఈ ఇచ్చిన ఎల్హెచ్ఎస్ని ఏమనుకోవాలి, ఎస్ అనుకోండి. ఎస్ ఈక్వల్ టు 2 ఇంటూ C0 ప్లస్ 5 ఇంటూ C1 ప్లస్ 8 ఇంటూ C2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 3n ప్లస్ 2 ఇంటూ Cn. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకోండి. నెక్స్ట్ ఏం చేయాలి, రివర్స్ ఆర్డర్లో రాయాలి. ఎస్ ఈక్వేషన్ 1ని రివర్స్ ఆర్డర్లో రాస్తే ఏమైంది, 3n ప్లస్ 2 ఇంటూ Cn. దీని ముందు టర్మ్ ఏమైంది, 3n మైనస్ 1 ఇంటూ Cn మైనస్ 1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 5 ఇంటూ C1 2 ఇంటూ C0. ఏం చెప్పాను నాన్న, C1 ఈక్వల్ టు ఏం రై n, C0 ఈక్వల్ టు Cn ఈక్వల్ టు 1. C0 ప్లేస్లో C1 పెట్టండి, Cn పెట్టండి, Cn ప్లేస్లో C0 పెట్టండి. నెక్స్ట్ C1 ఈక్వల్ టు ఏం రాయొచ్చు, Cn మైనస్ 1 అంతేనా. C1 ఈక్వల్ టు NCR ఫార్ములా, NCR ఈక్వల్ టు NCn మైనస్ ఆర్. NCR అన్న CR ఈక్వల్ టు Cn మైనస్ ఆర్ అన్న రెండు ఒకటే. ఇవి బైనామియల్ కోఎఫిషియెంట్స్ అంటాం. ఇక్కడ ఆర్ ప్లేస్లో 1 పెడితే ఏమైంది, n మైనస్ 1. C2 అయితే ఏమైంది, Cn మైనస్ 2. మీకు C1 కనపడిన చోట Cn మైనస్ 1 పెట్టండి, C2 కనపడిన చోట Cn మైనస్ 2 పెట్టండి, Cn కనపడిన చోట C0 పెట్టండి, C0 ప్లేస్లో Cn పెట్టండి. రాయండి. ఇప్పుడు ఏమైద్దు, 3n ప్లస్ 2 Cn కనపడింది కాబట్టి C0 పెట్టండి ప్లస్ 3n మైనస్ 1, Cn మైనస్ 1 ప్లేస్లో ఏం పెట్టాలి, C1 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ 2 ఇంటూ C0 ప్లేస్లో ఏం పెట్టాలి, Cn పెట్టాలి. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. సేమ్ అండ్ యాడింగ్ 1 and 2 we get ఏమైంది, s ప్లస్ ఎస్ 2s ఈక్వల్ టు C0ని కామన్ తీస్తే ఏమైంది నాన్న, ఇక్కడ C0ని కామన్ తీస్తే 2 ప్లస్ ఇక్కడ కోఎఫిషియంట్ ఏంటి 3n ప్లస్ 2 ఏమైందిరా ఇంటూ C0. 3n ప్లస్ 2 ప్లస్ 2 ఎంత 4. నెక్స్ట్ C1ని కామన్ తీయండి. ఇక్కడ C1 వాల్యూ 5, ఇక్కడ C1 వాల్యూ ఎంత 3n మైనస్ 1 ఇంటూ C1 ఏమైద్దిమా, 5లో నుంచి 1 పోతే 3n ప్లస్ 4 ఇంటూ C1. ఇలా చేసుకుంటూ పోతే కామన్ టర్మ్ ఏంటి 3n ప్లస్ 4 కదా. రాయండి ఏమైద్దో, 3n ప్లస్ 4 ఇంటూ C0 ప్లస్ 3n ప్లస్ 4 ఇంటూ C1 ప్లస్ 3n ప్లస్ 4 ఇంటూ C2 ప్లస్ ఆన్ సో ఆన్ ప్లస్ 3n ప్లస్ 4 ఇంటూ లాస్ట్ టర్మ్ ఏమైంది Cn. ఏం కామన్ తీర్చినా 3n ప్లస్ 4ని కామన్ తీస్తే ఇంకేం మిగులుతాయి, C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ ఆన్ సో ఆన్ Cn మైనస్ 1 Cn. ఇది ఇప్పుడు ఏం ఫార్ములా, ఇది C0 ప్లస్ C1 ప్లస్ C2 ప్లస్ C3 ఆన్ సో ఆన్ Cn ఏంటి 2 పవర్ ఆఫ్ n. 3n ప్లస్ 4 ఇంటూ 2 పవర్ n. ఇటు సైడ్ 2s వస్తూనే ఉంటుంది. s ఈక్వల్ టు ఏమైంది, ఇక్కడ s 2తో మల్టిప్లికేషన్లో ఉంది, ఇక్కడ డివైడ్ అయిపోయింది. 3n ప్లస్ 4 ఇంటూ 2 పవర్ ఆఫ్ n బై 2. ఏ పవర్ ఆఫ్ m బై ఏ పవర్ ఆఫ్ n ఏమైంది నాన్న, ఏ పవర్ m మైనస్ n. ఇక్కడ 2 పవర్ ఆఫ్ n బై 2 పవర్ ఆఫ్ 1 ఏమైంది 3n ప్లస్ 4 ఇంటూ 2 పవర్ n మైనస్ 1. ఎస్ ప్లేస్లో ఎస్ని రాసేసేయండి. ఏమనుకున్నామో ఎస్ ఏమైంది నాన్న, ఎస్ ప్లేస్లో మనం ఏమనుకున్నామో అది రాసాం. ఈక్వల్ టు ఏమొచ్చింది 3n ప్లస్ 4 ఇంటూ 2 పవర్ n మైనస్ 1. అర్థమవుతున్నాయా, మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాన్న. 9th one, prove that C0 plus 2 into C1 plus 4 into C2 plus 8 into C3 plus and so on 2 power of n into Cn equal to 3 power of n. మనకు ఫార్ములా తెలుసు కదా, we know that 1 plus x whole power of n ఎక్స్పాన్షన్ ఏంటన్నా nc0 plus nc1 into x
plus nc2 into x square plus nc3 into x cube plus and so on ncn into x power of n. ఇదే కదా 1 plus x whole power of n expansion. taking x equal to 2 తీసుకోండి. ఈ అబోవ్ ఈక్వేషన్లో x equal to 2 పెట్టండి. ఏమైద్దో ఇన్ అబోవ్ ఈక్వేషన్ ఈ ఎక్స్పాన్షన్లో x ప్లేస్లో 2 పెడితే ఏమైంది నాన్న 1 plus 2 whole power of n ఈక్వల్ టు nc0 ప్లస్ nc1. nc1 అంటే c1ఏ కదా, ఏంటి nc1 ఇంటూ x ప్లేస్లో 2 పెట్టాం nc2 ఇంటూ 2 స్క్వేర్ ప్లస్ nc3 ఇంటూ 2 క్యూబ్ ప్లస్ and so on plus ncn ఇంటూ 2 power n. ఇప్పుడు nc0ని c0 అని రాయొచ్చు కదా. 1 plus 2 ఎంత 3 power n ఈక్వల్ టు nc0 అంటే c0 ప్లస్ nc1 అంటే c1 2 ఇంటూ c1 ప్లస్ 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ nc2 ఏం రాయొచ్చు 4 ఇంటూ c2 2 క్యూబ్ అంటే 8 nc3 అంటే c3 ప్లస్ and so on ncn అంటే cn 2 power of n ఇంటూ cn హెన్స్ ప్రూవ్డ్. అంతేనా, ఇదే కదా చూపించమనింది. 3 power of n ఈక్వల్ టు చూడండి ఎంత ఈజీగా ఉందో. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.